ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. వీడియో అయితే చాలా బాగుంది. ఈ విధంగా మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో మీరు చాలా అంటే చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మీరు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరి ఫొటోస్తో అయినా సరే ఇలాంటి వీడియో మీరు జస్ట్ 1 క్లిక్లోనే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఓకే, సో ఫస్ట్గా మీరేం చేసుకోవాలంటే ఇక్కడ మీరు విఎన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్లో కనుక లేకపోతే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ చేసుకొని ఇప్పుడు విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోండి. అండ్ విఎన్ యాప్ ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు ఎడిట్ చేసుకోవాలంటే సింపుల్గా మీకు టెంప్లెట్ ఇచ్చాను. ఆ టెంప్లెట్లో మీ ఫొటోస్ రీప్లేస్ చేసుకుంటే చాలు, వీడియో మనకు ఎడిట్ అయిపోతుంది. అండ్ ఆ టెంప్లెట్ని మనం ఓపెన్ చేయాలంటే ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. సో ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడానికి విఎన్ యాప్ ఇంటర్ఫేస్లో మనకి ఈ విధంగా పైన ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంటుంది. అండ్ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ పైన ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ కనిపిస్తాయి. అక్కడ నుంచి క్యూఆర్ కోడ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. క్యూఆర్ కోడ్ ఇమేజ్ మీకు ఎక్కడ ఉంటుందో, ఎక్కడ నుంచి క్యూఆర్ కోడ్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో ఎండింగ్లో చెప్తాను. ఫస్ట్ అయితే క్యూఆర్ కోడ్ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీ గ్యాలరీ నుంచి. అయితే ఇక్కడ మనకు టెంప్లెట్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. అండ్ టెంప్లెట్ ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ అని ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ టైం మీరు స్కాన్ చేస్తే మనకు టెంప్లెట్ని ఫస్ట్ ఈ టెంప్లెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ మీకు యూజ్ టెంప్లెట్ అని ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. 3 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి చాలు. 3 ఫొటోస్ని మీరు రీప్లేస్ చేసేయండి. 3 ఫొటోస్తో చాలా బాగా వస్తుంది వీడియో. ఇక్కడ నేను యూజ్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను టోటల్గా 3 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేశాక మనకు వీడియో ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా వీడియో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వీడియోని సేవ్ చేసుకొని దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయాలి. అండ్ దీన్ని ఫుల్ హెచ్డి 30 fps లేదా 60 fps మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది. 1 సెకండ్ ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వీడియో సేవ్ అయిపోయింది. ఇక్కడ డన్ చేసుకోవాలి. ఇక్కడ దెన్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ బ్లూ కలర్లో ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకున్నాను. అండ్ యాడ్ చేసుకున్నాక లాస్ట్లో ఈ వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసేయాలి. అండ్ డిలీట్ చేసుకున్న తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సాంగ్ యాడ్ చేసుకోవాలంటే మీరు ప్రీవ్యూలో వీడియో చూశారు కదా, ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అలాగే క్యూఆర్ కోడ్ ఇమేజ్ అన్నాను కదా, క్యూఆర్ కోడ్ ఇమేజ్ని కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. రెండింటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి మళ్ళీ. అండ్ ఇక్కడ మై మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా వీడియో, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఆ వీడియో నుంచి ఈ విధంగా మనకు సాంగ్ వచ్చేస్తుంది ఈ విధంగా. అండ్ ఈ విధంగా సాంగ్ వచ్చిన తర్వాత వీడియో మనకు ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. అండ్ ఎండ్ వరకు మనకు ఆటోమేటిక్గా వీడియో ఎండింగ్ వరకు సాంగ్ కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఉంటుంది. ఎక్స్ట్రాగా మనం ట్రిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దెన్ ఇప్పుడు పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఫుల్ హెచ్డి లేదా మీరు 4K మీకు నచ్చిన రిజల్యూషన్ పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని ఎక్స్పోర్ట్ చేసేయండి సింపుల్గా. ఓకే, సో ప్రీవ్యూ వీడియోని అండ్ క్యూఆర్ కోడ్ ఇమేజ్ని నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.